బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. నగరంలోని మలక్పేట వద్ద మూసి సమీపంలో మొండెం లేని తల దొరికిన కేసును పోలీసులు ఛేదించారు. మొండెం లేని తలను నర్సుదిగా గుర్తించారు. 6 రోజుల క్రితం మలక్పేటలోని మూసి పరివాహక ప్రాంతం తీగలగూడ వద్ద నల్లటి ప్లాస్టిక్ కవర్లో మొండెం లేని తల కనిపించడం కలకలం సృష్టించింది. మృతురాలు ఎర్రం అనురాధగా గుర్తించారు పోలీసులు. ఆమె సోదరి పావ గుర్తించడంతో పోలీసులు ఆ తలను నర్సు అనురాధతేనని తేల్చారు. మృతురాలు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు, డబ్బు విషయంలోనే హత్యకు గురైనట్లు ఆమె సోదరు వెల్లడించారు. అయితే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. మృతుడి మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచినట్టు మృతుడు అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా మృతురాలి ఆచూకీ తెలుసుకునేందుకు 8 బృందాలుగా ఏర్పాటు చేసిన పోలీసులు మహిళా తలతో పోస్టర్లను ముద్రించి వాటిని పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఆమె గురించి ఆరా తీశారు. మలక్పేట, సైబరాబాద్, చాదర్ఘాట్, పాత బస్తీ, మలక్పేట పోలీసులు తిరిగారు. చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమల్ నగర్, శంకర్ నగర్, ముసానగర్ పోలీసులు ఇంటింటికి తిరుగుతూ పోస్టర్లు చూపించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చివరకు పోలీసులు కేసును ఛేదించారు. బులెటిన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. నగరంలోని మలక్పేట వద్ద మూసి సమీపంలో మొండెం లేని తల దొరికిన కేసును పోలీసులు ఛేదించారు. మొండెం లేని తలను ఓ నర్సుదిగా గుర్తించారు. 6 రోజుల క్రితం మలక్పేటలోని మూసి పరివాహక ప్రాంతం తీగలగూడ వద్ద నల్లటి ప్లాస్టిక్ కవర్లో మొండెం లేని తల కనిపించడం కలకలం సృష్టించింది. మృతురాలు ఎర్రం అనురాధగా గుర్తించారు. ఆమె సోదరి బావ గుర్తించడంతో పోలీసులు ఆ తలను నర్సు అనురాధనని తేల్చారు. మృతురాలు వడ్డీ వ్యాపారం నిర్వహిస్తున్నట్లు, డబ్బు విషయంలోనే హత్యకు గురైనట్లు ఆమె సోదరి వెల్లడించింది. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. అయితే మృతదేహాన్ని ముక్కలు చేసి ఫ్రిడ్జ్లో దాచినట్టు నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా మృతురాలి ఆచూకీ తెలుసుకునేందుకు 8 బృందాలుగా ఏర్పాటు చేసిన పోలీసులు మహిళా తలతో పోస్టర్లను ముద్రించి వాటిని పట్టుకుని వీధుల్లో తిరుగుతూ ఆమె గుర్తించి ఆరా తీశారు. మలక్పేట, సైదాబాద్, చాదర్ఘాట్, పాత బస్తీ, మలక్పేట పోలీసులు తిరిగారు. అయితే చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో కమలానగర్, శంకర్ నగర్, ముసానగర్ పోలీసులు ఇంటింటికి తిరుగు పోస్టర్లను చూపించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. చివరకు పోలీసులు ఈ కేసును ఛేదించారు. నగరంలోని మలక్పేట వద్ద మూసి సమీపంలో మొండెం లేని తల దొరికిన కేసును పోలీసులు ఛేదించారు. మొండెం లేని తలను ఓ నర్సుదిగా గుర్తించారు. 6 రోజుల క్రితం మలక్పేటలోని మూసి పరివాహక ప్రాంతం తీగలగూడ వద్ద నల్లటి ప్లాస్టిక్ కవర్లో మొండెం లేని తల కనిపించడం కలకలం సృష్టించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తాడు. ప్రవీణ్, చెప్పండి, అసలు ఆ మృతదేహం అనురాధనేదైతే పోలీసులు తేల్చారు, అసలు ఏం జరిగింది ఈ మిస్టరీలో? థ్యాంక్ యూ వరుణ్. నగరంలో చూసినట్లయితే మలక్పేట వద్ద మూసి సమీపంలో మొండెం లేని తల దొరికి కేసులు అయితే పోలీసులు అయితే పురోగతి సాధించారని చెప్పవచ్చు. అయితే ఇది 6 రోజుల క్రితం చాదర్ఘాట్ దొరికినలో ఈ మొండెం లేని తల అయితే దొరికింది. అయితే దీని గురించి డీసీపీ రూపేష్ మీడియా ముందైతే ఇంతకు ముందే వెల్లడించడం జరిగింది. ఈ నెల 12న హత్య అయితే జరిగింది. 17న ఉదయం అయితే 8:40 గంటలకైతే జీహెచ్ఎంసీ కార్మికులకైతే ఈ యొక్క మూసీ నది ఒడ్డున మలక్పేట పరిధిలో ఈ తల ఉన్నట్టు కూడా గుర్తించారు. అయితే కొంతకాలంగా చూస్తున్నట్లయితే ఈ మొండెం లేని తల ఎవరైతే అనురాధకైతే పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. అయితే ఈ అనురాధ ఎవరైతే ఉన్నారో అనురాధ అలాగే అనుమతిగా ఉన్న ఎవరైతే ఉన్నారో చంద్రమౌళి, వీళ్ళిద్దరూ కూడా కొంతకాలంగా వివాహేతర సంబంధం కూడా ఉన్నట్టు కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క హత్య జరగడం వెనక కూడా ఒక అవివాహేతర సంబంధం అంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే గతంలో కూడా ఈమె దగ్గర నుంచి 6 లక్షలు అమౌంట్ కూడా ఈ చంద్రమౌళి అనే అప్రూవ్ తీసుకున్నట్లు కూడా చెప్తుంది. అది కూడా ఒక కారణం అంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అయితే మనం ఈ డిస్పోజ్ ఎట్లా చేశారనేది కూడా ఇంతకుముందే చెప్పడం అయితే జరిగింది. అయితే ఒక తలని ఒక ఆటోలో తీసుకొచ్చి మూసి నది ఒడ్డునైతే పడేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఈ మిగిలిన పార్ట్స్ మిగిలిన బాడీ ఏదైతే ఉందో దీన్ని మొత్తంగా కూడా ఒక
ఒక 6 పార్ట్లుగా అయితే చికెన్ షాప్ లో వాడే ఏదైతే ఉండిందో ఒక కత్తి దాన్ని వినియోగించి 6 పార్ట్లు అయితే చేయడం జరిగింది. ఒక 6 పార్ట్లు కూడా డిస్పోజ్ చేసే ప్రక్రియలో పలు కెమికల్స్ అయితే వాడడం అయితే జరిగిందంటూ కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఈ యొక్క 6 పార్ట్స్ కూడా ఈ యొక్క వాసన రాకుండా కూడా దానిపై కర్పూరం లాంటిది కూడా జల్లేరని చెప్పేసి పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఈ మొత్తం 6 పార్ట్ ఏవైతే ఉన్నాయో బాడీ పార్ట్స్ ఇవన్నీ కూడా డిస్పోజ్ చేసే క్రమంలోనే ఫ్రిడ్జ్ లో అయితే దాచే ప్రయత్నం చేశారు. అయితే ఈ రోజు యాక్చువల్లీ డిస్పోజ్ చేసే అనేది చేసే తరుణం అయితే ఉందని ఆలోపే మేము ఛేదించి ఒక కేసు పురోగతి సాధించి వెంటనే ఒక హంతకుడిని పట్టుకున్నాం అంటూ కూడా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. అయితే ఇది ఇంతకు ముందు ఈ యొక్క హత్య జరిగిన తర్వాత కూడా చూసినట్లయితే అనురాధ మొబైల్ తీసుకొని ఇతను ఒక మెసేజ్లు పంపి అంటే తెలిసిన వారికి మెసేజ్లు పంపి కూడా ఎటువంటి అనుమానం రాకుండా కూడా అందరినీ నమ్మించే ప్రయత్నం కూడా చేసేటట్టు చేసేటట్టు కూడా చెప్తున్నారు. అయితే దీన్ని మొత్తం కూడా చూసుకున్నట్లయితే దీనిని ఒక సీసీ ఫుటేజ్ ఏదైతే ఉందో ఈ యొక్క క్లూస్ ఆధారంగా అయితే దీన్ని ఛేదించామంటూ పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ఇంతకుముందు ఒక ప్రెస్ మీట్ లో జరిగిన మొత్తంగా ఈ యొక్క తతండం గురించి కూడా డీసీపీ రూపేష్ అయితే వెల్లడించడం జరిగింది. అయితే ఇది కలకలం సృష్టించిందనే చెప్పొచ్చు. ఎందుకంటే మొండెం లేని తల దొరకడం అనేది ఇది ఎంతో ఒక నగరవాసులు కూడా ఒక భయాందోళనగా అయితే చేసిందనే చెప్పొచ్చు. అయితే ఈ యొక్క జరిగిన మొత్తం ఉదాంతం ఏదైతే ఉందో ఈ యొక్క చంద్రమౌళి హత్య జరిగిన చోటుకైతే తీసుకెళ్లారు. అయితే ఈ యొక్క ఏదైతే ఉందో దీన్నంతా కూడా ఒక సీన్ రీకన్స్ట్రక్ట్ చేశారని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. అయితే ప్రవీణ్, ఇప్పుడు పోలీసులు మలక్పేట లేదంటే కొన్ని ఏరియాల్లో ఆమె తల పట్టుకున్న పోస్టర్లు అయితే చూపిస్తూ తిరిగారు కదా, అయితే వాళ్ళు ఏమి తేల్చారు, అసలు ఏమి రాబట్టారు కొన్ని విషయాలను అయితే? థ్యాంక్ యూ వరుణ్. అయితే ఇప్పుడు ఎవరైతే మొండెం లేని తల దొరికింది ఏదైతే ఉందో దీనిని పోలీసులు అయితే ప్రధానంగా అయితే ఈ యొక్క ఫోటోల ఆధారంగా అయితే గుర్తించడం అయితే జరిగింది. అంటే తన మొబైల్ కూడా సేకరించారు. అక్కడ దానిలో ఉన్న ఫోటోలు ఇక తల ఏదైతే ఉందో దీన్ని తనకు తెలిసిన వాళ్ళైతే గుర్తించడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ చనిపోయింది కూడా మహిళ ఎవరనేది అనురాధ కేర్ హాస్పిటల్లో చేసే ఒక నర్స్ అని కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. పదిహేడవ తారీఖు మార్నింగ్ 8:40 జిహెచ్ఎంసీ కార్మికులకి మూసీ నది ఒడ్డున మలక్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గుర్తు తెలియని తల మాత్రం దొరికింది, ఒక మనిషి. సో ఆ తల ఎవరిది అనేది దొరకబట్టడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. రోజు వెంబడే ఇక్కడ మలక్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 302, 201 కేసు రిజిస్టర్ చేసి ఒక 8 టీమ్స్ను రెడీ చేసి దర్యాప్తు చేయడం స్టార్ట్ చేశాము. నేరస్తుడు కంప్లీట్ గా చాలా కిరాతకంగా డెడ్ బాడీ నుండి ఈ తలను వేరు చేసి అక్కడ మూసీ నది ఒడ్డున పడేయడం జరిగింది. సో ఆ రోజు ఆ సీన్ ఆఫ్ క్రైమ్ వద్ద తిరుగుతూ కనబడ్డాడు. దాన్ని టెక్నికల్ ఎవిడెన్స్ తోటి సీసీటీవీ కెమెరా సహాయంతో ట్రేస్ చేసుకుంటూ ఈ రోజు